క్రికెట్ మైదానంలో ఎన్నో ఆసక్తికర దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అలాంటిదే ఐపీఎల్ 2026లో చోటు చేసుకుంది. ఒకప్పుడు ఒకే జట్టుకు ఆడి దేశానికి ప్రపంచ కప్ అందించిన ఇద్దరు ఆటగాళ్లు ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే మైదానంలో కలుసుకున్నారు. అయితే వారి పాత్రలు మారాయి. ఒకరు స్టార్ బ్యాటర్గా కొనసాగుతుంటే మరొకరు అంపైర్గా కొత్త బాధ్యతలు చేపట్టారు. వారే విరాట్ కోహ్లీ, అజితేష్ అర్గల్. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో అజితేష్ అర్గల్ కీలక సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆ తర్వాత కోహ్లీ భారత జట్టులో సూపర్ స్టార్ గా ఎదిగితే అర్గల్ కెరీర్ మాత్రం అంతగా ముందుకు సాగలేదు. కొంతకాలం ఐపీఎల్లో ఆడినా తర్వాత క్రికెట్ కు దూరమై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అయితే క్రికెట్ పై మమకారం చంపుకోలేక బీసీసీఐ అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్ గా సేవలందిస్తున్నాడు. ఇటీవల కోహ్లీ, అర్గల్ మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ పాత స్నేహితుడిని అంపైర్ పాత్రలో చూసిన కోహ్లీ నవ్వుతూ పలకరించడం అభిమానులను ఆకట్టుకుంది.